హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎండల కాలం అయితే వచ్చేసింది కదండి. ఈ ఎండల కాలంలో ఎండుమిరపకాయలతో పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పప్పుని ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చూపిస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకోకుండా చూసేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఎండల కాలం అయితే వచ్చేసింది కదా. ఇంకా రాను రాను మనకి ఎండలు ఎక్కువైపోతాయి. ఈ ఎండల కాలంలో ఎండుమిరపకాయలతో పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పప్పుకి ఇక్కడ నేను బ్యాళ్ళు అయితే కడిగైతే పెట్టేసుకున్నానండి. ఇక్కడ కడిగి కుక్కర్లోకి అయితే తీసుకున్నాను. ఇలాగ బ్యాళ్ళు తీసుకున్న తర్వాత నేను నీళ్ళైతే పోసుకుంటున్నాను. ఇలాగ ఒక హాఫ్ గ్లాస్ బ్యాళ్ళు తీసుకుంటే ఒక 3 గ్లాసుల నీళ్ళు అయితే వేస్తున్నాను అనమాట. అలాగే నీళ్ళు పోసుకున్న తర్వాత 3 టమోటాలని ఇలా కట్ చేసి వేసేసుకోవాలన్నమాట. మనం మామూలుగా పప్పు చేసినట్టే, కానీ పచ్చిమిరపకాయలకు బదులుగా ఇలాగ ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఇలాగ ఇక్కడ నేను 3 టమోటాలు అయితే తీసుకొని కట్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి మెంతాకు అయితే వేస్తున్నానండి. ఇలాగ మెంతాకు ఉంటే వేసుకోండి, లేదంటే ఇంకా మిగతా ప్రాసెస్ అంతా ఇక్కడ చూపిస్తున్నట్టుగానే చేసేసుకోండి. ఇంకా ఈ మెంతాకు ప్లేస్లో మీరు చింతాకు ఉంటే కూడా చింతాకైనా వేసుకోవచ్చు. చింతాకు వేసుకుంటే ఇంకా టమోటా వేయనవసరం లేదు. ఇలాగ ఎండుమిరపకాయలని కడిగైతే ఇక్కడ తీసుకొని ఇలాగ మధ్యలోకైతే ఇలాగ తుంచి వేసేసుకోవాలన్నమాట. ఇలాగ తుంచి కారానికి సరిపడా ఎండుమిరపకాయలని తీసుకోవాలి. ఇలాగ వేసేసుకొని మనం ఇప్పుడు ఇందులోకి వచ్చేసి చింతపండు కూడా కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసుకోవాలి. అలాగే పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎందుకు అంటే కొన్ని కుక్కర్లు పొంగు అయితే వస్తాయి కదా, ఇలాగ ఆయిల్ వేసుకుంటే పొంగు అనేది రాదనమాట. ఇప్పుడు మూత పెట్టేసి 4 విజిల్ అయితే పెట్టేద్దాం. ఇప్పుడు 4 విజిల్ అయితే వచ్చేసాయండి. 4 విజిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూసేద్దాం. పప్పు అయితే బాగా మెత్తగా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పులోని నీళ్ళు ఉంటాయి కదా, పప్పులో కట్ట అంటాం మేము. ఈ నీళ్ళని ఇలాగ వంచుకోవాలి పక్కకి. ఇలాగ వంచేసుకొని నేను ఈ పప్పులోకి ఇంకా ఉప్పు అయితే వేయలేదు. మీరు అన్నీ వేసుకున్నప్పుడే ఉప్పు అయినా వేసుకోవచ్చు. నేను లాస్ట్లో ఇలాగ ఎనుపుకునేటప్పుడు అయితే వేస్తానన్నమాట. ఇలాగ ఉప్పు వేసేసుకొని పప్పు గిత్తి తీసుకొని ఎనిపేసుకోవాలి. ఇలాగ పప్పు అంతటిని ఇలాగ ఎనుపుకోవాలన్నమాట. ఇలాగంతా ఎనిపేసుకొని మనం నీళ్ళుంచి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పప్పులో కట్ట ఇందులోకైతే వేసేసుకోవాలి. నేను కరెక్ట్గా సరిపడా అయితే వేస్తానండి. కొన్ని మనకు ఇలాగ నీళ్ళు ఎక్కువ వచ్చాయనుకోండి, దాంట్లోకి తిరువాతకి వేసుకొని రసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులో కట్ట అంటాం అది. ఇలాగ నీళ్ళన్నీ వంపుకున్నాను కదా, అవన్నీ వేసేసుకొని ఇలాగ ఎనిపేసుకోవాలి. ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాం. పప్పుకి తిరువాతకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇలాగ ఆవాలు జీలకర్ర వేసేసి కరివేపాకు, తెల్లవాయి, ఎర్రగడ్డ కోసేసి ఇలాగ వేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత అయితే మనకి వేగిపోయింది. ఇప్పుడు పప్పు అంతా దీంట్లోకి వేసేసుకుందాం. ఇలాగ పప్పు వేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి ఈ తర్వాత అంతా మొత్తం పప్పులోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇలాగా ఈ ఎండల కాలంలో ఎండుమిరపకాయల పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇక్కడ నేను చెప్పినట్టుగా అయితే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. మనకి ముద్దలేకైనా, అన్నం లేకైనా, చపాతీ, పూరి ఏ దాంట్లోకైనా మనకు సెట్ అవుతుంది. ఇక్కడ పప్పు చేసి నేనైతే దోశ వేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎండల కాలం అంతా పచ్చిమిరపకాయల పప్పు కంటే ఎండుమిరపకాయల పప్పే చాలా ఇలాగ ఎండుమిరపకాయల పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సమ్మర్లో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. అలానే ఈ వీడియోలో వచ్చేసి మా పిల్లలిద్దరికి చెవులు అయితే కుట్టించామండి. వీడియో అయితే తీశాను, కానీ మా చిన్నోడికి కుట్టేటప్పుడు అయితే తీయలేదండి. తను ఏడుస్తూ ఉంటాడు కదా అని వీడియో అయితే తీయలేదు. ఇంకా పెద్దోడికి కుట్టించేటప్పుడు అయితే తీశానండి. ఆ వీడియో అయితే ఇందులో యాడ్ చేస్తాను, చూసేయండి.
ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది కదండి. నేను ఇందులోకి వచ్చేసి దోశ అయితే వేసానండి. ఇక్కడ పిల్లలు కూడా తినేస్తున్నారు. ఇంకైతే పిల్లల చెవులు కుట్టించినది అయితే వీడియో వచ్చేస్తుంది, చూసేయండి. అయిపోయా ఏడ్చేద్దామా? అంతే, వెరీ గుడ్. ఉండు మర్ర పెట్టిని అన్నయ్య ఏడ్చలేదు. కమ్మ చూపినిది ముట్టుకోద్దులే. వెరీ గుడ్. బాగుందా మోక్షి? అటు పక్కన ఒక చోటు చాలులే. నీదేది దిలి, ఇక్కడ చూడు.